10 వర్స్ట్ హై వోల్టేజ్ ఫైట్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ఫ్రెండ్స్, క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ క్రికెట్లో కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి, ఇందులో జెంటిల్మెన్స్ కూడా ఫైర్ అయిపోతారు. ఈ రోజు వీడియోలో మనం అలాంటి ఒక 10 ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్ తెలుగు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెంబర్ 10, ఇంజమామ్ ఉల్ హక్ వర్సెస్ ఫ్యాన్స్. ఫ్రెండ్స్, ఇయర్ 1997లో ఇండియాకి ఇంకా పాకిస్తాన్కి అగెన్స్ట్ గా ఒక మ్యాచ్ జరుగుతుంది. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న టైంలో మొత్తం క్రౌడ్ అంతా కూడా ఇండియాకి సపోర్ట్ గా ఉంది. ఇంకా పాకిస్తాన్ టీం అయితే కూడా కొంచెం నిరాశగా ఉంది. అప్పుడే స్టేడియంలో ఒక ఇండియన్ ఫ్యాన్ ఇంజమామ్ ఉల్ హక్ ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఏదో అన్నాడు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలీదు. కానీ కొంతమంది అయితే అన్నారు ఆ ఫ్యాన్ ఇంజమామ్ ఉల్ హక్ ని పొటాటో అని చెప్పి ఇన్సల్ట్ చేశాడు అని. ఆ విషయం ఇంజమామ్ ఉల్ హక్ ని ఎంతలా హర్ట్ చేసిందంటే తను వెంటనే వెళ్లి ఆ ఇండియన్ ఫ్యాన్ ని కొట్టేశాడు. నిజానికి సెక్యూరిటీ ఇంకా స్టాఫ్ వచ్చి ఆ గొడవనైతే కూల్ చేశారు. కానీ ఇంజమామ్ ఉల్ హక్ కి ఫేస్ చేయాల్సి వచ్చింది 2 మ్యాచెస్ యొక్క బ్యాన్ ని. నెంబర్ 9, రామ్ నరేష్ శర్వన్ వర్సెస్ గ్లెన్ మెక్గ్రాత్. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ అయితే క్రికెట్ హిస్టరీలోనే వర్స్ట్ స్లెడ్జింగ్ ఇన్సిడెంట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇయర్ 2003 అది. వెస్టిండీస్ అయితే ఒక పెద్ద విన్నింగ్ వైపు వెళ్లబోతుంది. ఇంకా రామ్ నరేష్ శర్వన్ ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. అప్పుడే ఆస్ట్రేలియన్ లెజెండరీ బౌలర్ శర్వన్ మీదకి ఏదో డట్టి కామెంట్స్ పాస్ చేశాడు. శర్వన్ కూడా గ్లెన్ మెక్గ్రాత్ యొక్క వైఫ్ ని కామెంట్ చేస్తూ ఏదో రిప్లై ఇచ్చాడు. ఫైట్ యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోతుంది అని చెప్పి ఆన్ ఫీల్డ్ అంపైర్ అయితే వచ్చి ఇద్దరిని సపరేట్ చేశాడు. ఫైనలీ వెస్టిండీస్ అయితే 400 స్కోర్ ని చేజ్ చేస్తూ ఆస్ట్రేలియాని ఓడించేసింది, ఇంకా హిస్టరీని తిరగరాసింది. కానీ ఇంత పెద్ద గొడవైనా సరే ఇద్దరు ప్లేయర్ల మీద కనీసం కొంచెం ఫైన్ కూడా వేయలేదు, ఒక బ్యాన్ కూడా పెట్టలేదు. నెంబర్ 8, ఆండ్రూ సైమన్స్ అండ్ హర్భజన్ సింగ్. ఇయర్ 2008లో ఆస్ట్రేలియాకి ఇండియాకి అగెనిస్ట్ గా అవుతున్న సిడ్నీ టెస్ట్ మ్యాచ్ అది. అప్పుడు ఆండ్రూ సైమన్స్ కి ఇంకా హర్భజన్ సింగ్ కి గొడవ అయిపోయింది. సైమన్స్ అయితే ఇలా చెప్పాడు, హర్భజన్ సింగ్ నన్ను మంకీ అన్నాడు అని. ఇది ఒక రేషియల్ కామెంట్. కానీ హర్భజన్ సింగ్ అంటున్నాడు నేను అలా ఏమీ అనలేదు అని. హర్భజన్ సింగ్ మీద అయితే 3 మ్యాచెస్ కి బ్యాన్ వేశారు. అప్పుడు ఇంకా మొత్తం ఇండియన్ టీం హర్భజన్ సింగ్ సపోర్ట్ కి వచ్చేసింది. అప్పుడు ఇండియన్ టీం చెప్పింది హర్భజన్ సింగ్ మీద ఈ బ్యాన్ తీయకపోతే మొత్తం ఇండియన్ టీం ఈ సిరీస్ ని వదిలేసి వెళ్లిపోతుంది అని. రెండు పక్కల స్టేట్మెంట్స్ విన్న తర్వాత ఐసీసీ జడ్జ్ హర్భజన్ సింగ్ మీద వేసిన బ్యాన్ ని తీసేశాడు. నెంబర్ 7, విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్. 2013 ఐపీఎల్ అవుతున్న టైం అది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే చేస్ చేస్తున్నాడు 156 రన్స్ టార్గెట్ ని. కానీ కోహ్లీ లక్ష్మీపతి వేసిన ఒక బాల్ కి 6 కొడదామని చెప్పి అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోయినప్పుడు సైలెంట్ గా పవిలియన్ కి వెళ్ళిపోవచ్చు కదా. కానీ కోహ్లీ బాలాజీ దగ్గరికి వెళ్లి ఏదో అన్నాడు. అది చూసి గౌతమ్ గంభీర్ ఏమైనా తగ్గాడా, తను కూడా హీట్ అయిపోయాడు. అప్పుడు గొడవ అయితే షిఫ్ట్ అయిపోయింది గౌతమ్ గంభీర్ కి ఇంకా విరాట్ కోహ్లీ మధ్యలోకి. తర్వాత రజత్ భాటియా వచ్చి గొడవనైతే సైలెంట్ చేశాడు. నెంబర్ 6, హర్భజన్ వర్సెస్ శ్రీశాంత్. ఈ కాంట్రవర్షియల్ ఫైట్ అయితే అయింది 2008లో. అంటే ఐపీఎల్ యొక్క ఫస్ట్ సీజన్లో. ముంబై ఇండియన్స్కి అగెనిస్ట్ గా పంజాబ్ కింగ్స్ టీం అయితే గెలిచి చాలా జోష్ మీద ఉన్నారు. అప్పుడే కెమెరా అయితే ఫోకస్ చేసింది పంజాబ్కి చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ వైపు. తను కొంచెం ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అదే టైంలో ముంబై ఇండియన్స్కి చెందిన హర్భజన్ సింగ్ అయితే చాలా కోపంతో కనిపిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారు హర్భజన్ శ్రీశాంత్ని చంప మీద కొట్టాడు అని. కానీ రీసెంట్గా బిగ్ బాస్లో శ్రీశాంత్ అయితే చెప్పాడు హర్భజన్ నన్ను కొట్టనే లేదు అని. జస్ట్ అలా పుష్ చేశాడు అంతే. కానీ శ్రీశాంత్ ఎందుకు ఏడ్చాడంటే అప్పుడు తన కోసం నిలబడటానికి తన పక్కన ఎవరూ రాలేదు అని. హర్భజన్ సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను శ్రీశాంత్ని కొట్టలేదు, కానీ జస్ట్ అప్పుడైతే అగ్రెషన్ చూపించాను అని. నెంబర్ 5, ఎంఎస్ ధోని వర్సెస్ ముస్తాఫిజుర్ రెహమాన్. ఇయర్ 2015లో ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్కి అగెనిస్ట్ గా అవుతున్న వన్డే మ్యాచ్ అది. బంగ్లాదేశ్కి చెందిన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఓడిఐలో తన డెబ్యూ ఆ రోజే చేస్తున్నాడు. ప్రతి బాల్లో కూడా బ్యాట్స్మెన్ ని రన్ చేయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రీజన్ వల్లనే రోహిత్ శర్మతో కూడా తనకి కొంచెం గొడవ అయింది. కానీ ఎప్పుడైతే తను ఎంఎస్ ధోనికి ఎదురుగా ఇలాంటిది చేశాడో అప్పుడు ఇంకా కెప్టెన్ కూల్ బ్రెయిన్ లో పెరిగిపోయింది హీట్. ఎంఎస్ ధోని ముస్తాఫిజుర్ రెహమాన్ ని తన దారిలోంచి తప్పుకోమని కోపంగా తోసేశాడు. అక్కడి నుంచే ఆ ఫైట్ స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ టీం వాళ్ళైతే అంటున్నారు ధోని కావాలని చెప్పి రెహమాన్ని తోశాడు అని. కానీ ధోని చెప్పాడు నా దారిలో అడ్డుగా వస్తే నేను మాత్రం ఏం చేయగలను. ఇంకా చెప్పాడు అప్పటికీ కూడా నేను ఆ కొలిజన్ని ఆపడానికి చాలా ట్రై చేశాను అని. అఫీషియల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ధోని మీద మ్యాచ్ ఫీజులో 75% అయితే పెనాల్టీగా ఛార్జ్ చేశారు. ఇంకా ముస్తాఫిజుర్ రెహమాన్ మీద 50% మ్యాచ్ ఫీజుని పెనాల్టీగా ఛార్జ్ చేశారు. నెంబర్ 4, బాలాజీ రావ్ వర్సెస్ పాకిస్తానీ టీం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక పెద్ద ప్రొఫెషనల్ టీం ఒక చిన్న బచ్చా టీంకి అగెనిస్ట్ గా ఆడుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఒక ఫ్రెండ్లీ మ్యాచ్గా ఉంచడమే మంచిది. కానీ ఇలాంటివి పాకిస్తానీ టీంకి అర్థం కావు కదా. 2011 వరల్డ్ కప్ అవుతున్న టైం అది. అప్పుడు పాకిస్తానీ 10th బ్యాట్స్మెన్ వచ్చి బాలాజీరావుని టీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక బాల్ అయితే తను తన హెల్మెట్ మీద కొట్టాడు. బాలాజీరావు అయితే తను ఆపుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ మూమెంట్లో అహ్మద్ షహజాద్ కూడా చేతులు కలిపాడో అప్పుడు బాలాజీరావు యొక్క కోపం ఇంకా పెరిగిపోయింది. ఇంకా తను ఉమర్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇంకా అంపైర్ వచ్చి సిచ్యువేషన్ని నార్మల్ చేయాల్సి వచ్చింది. నెంబర్ 3, మిచెల్ స్టార్క్ వర్సెస్ కిరణ్ పోలార్డ్. ఇయర్ 2014 ఐపీఎల్ అవుతున్న టైం అది.
ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న కిరణ్ పోలార్డ్కి ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న మిచెల్ స్టార్క్కి అయిన గొడవనైతే క్రికెట్ హిస్టరీలో వర్స్ట్ గొడవ అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందంటే ముంబై ఒక మంచి టార్గెట్ సెట్ చేయడానికి బ్యాటింగ్ చేస్తుంది. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపు నుంచి మిచెల్ స్టార్క్ అయితే బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఎదురుగా అయితే ఉన్నాడు కిరణ్ పోలార్డ్. స్టార్క్ అయితే తన ఫస్ట్ బాల్ని ఒక ఫుల్ మూమెంట్తో వేశాడు. ఆ బాల్నైతే పోలార్డ్ ఆడలేకపోయాడు. అలా వీళ్ళిద్దరి మధ్య చిన్న మూమెంటం అయితే రేజ్ అయ్యింది. స్టార్క్ రెండో బాల్ వేయడానికి మంచి రన్అప్తో వస్తున్నాడు. పోలార్డ్ కూడా బాల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు. కానీ సడన్ గా పోలార్డ్ అయితే పక్కకి తప్పుకున్నాడు. కానీ స్టార్క్ అయితే ఆగలేదు. ఫుల్ పేస్తో బాల్ని పోలార్డ్ వైపు డెలివరీ చేశాడు. ఇది చూసి పోలార్డ్కి ఎంత కోపం వచ్చిందంటే పోలార్డ్ తన బ్యాట్ని స్టార్క్ మీదకి విసిరేద్దాం అనుకున్నాడు. ఆ రోజైతే ఇలా అనిపించింది స్టార్క్ ఇంకా హాస్పిటల్కే డైరెక్ట్గా అని. ఫార్చునేట్లీ గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆ గొడవనైతే కూల్ చేశారు. నెంబర్ 2 మార్లోన్ శామ్యూల్స్ వర్సెస్ షేన్ వార్న్. ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది 2013లో. మ్యాచ్లో ఒక బాల్కి మార్లోన్ శామ్యూల్స్ అయితే డబల్ రన్ తీస్తున్న బ్యాట్స్మెన్ని టీ షర్ట్ పట్టుకుని ఆపాడు. దీని తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ ఇన్నింగ్స్లోకి మార్లోన్ శామ్యూల్స్ బ్యాటింగ్ చేయడానికి దిగాడో షేన్ వార్న్ కావాలనే వచ్చి శామ్యూల్స్ని తిడుతూ తన టీ షర్ట్ని పట్టుకుని లాగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైర్ అయితే చాలా పెరిగిపోయింది. అప్పుడు ఫీల్డ్ అంపైర్ వచ్చి మెల్లగా వాళ్ళిద్దరి మధ్య గొడవని కూల్ చేశాడు. అప్పటికి షేన్ వార్న్ అయితే కూల్ అయ్యాడు. కానీ కొంచెం సేపటి తర్వాత షేన్ వార్న్ అలా ఫీల్డింగ్ చేస్తున్నట్టు బాల్ని శామ్యూల్స్ హెల్మెట్ మీదకి విసిరేశాడు. ఇంకా శామ్యూల్స్ కూడా ఈసారి ఆపుకోలేకపోయాడు. తను కూడా కోపంతో తన బ్యాట్ని షేన్ వార్న్ మీదకి విసిరాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరు ప్లేయర్ల మీద పెద్ద ఫైన్ అయితే వేశారు. ఇంకా షేన్ వార్న్ అయితే ఒక మ్యాచ్ నుంచి బ్యాన్ కూడా చేసేశారు. నెంబర్ 1 ఇండియా అండర్-19 వర్సెస్ బంగ్లాదేశ్ అండర్-19. 9th February 2020 ఇండియా అండర్-19కి ఇంకా బంగ్లాదేశ్ అండర్-19కి అగెనిస్ట్గా అవుతున్న మ్యాచ్ అది. బంగ్లాదేశ్ ఫస్ట్ టైం ఒక మల్టీనేషనల్ లీగ్ యొక్క ఫైనల్ ఆడుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్ అయితే ఆ మ్యాచ్ని గెలిచింది కూడా. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారో అది చాలా షేమ్ఫుల్. బంగ్లాదేశీ బ్యాట్స్మెన్ రకీబ్ ఉల్ హసన్ అయితే లాస్ట్ రన్ చేశాడు. ఇంకా అంతే, మొత్తం బంగ్లాదేశీ టీం ఇంకా వాళ్ళ కోచెస్ అందరూ పరిగెట్టుకుంటూ గ్రౌండ్ మీదకి వచ్చారు. ఇంకా ఇండియన్ ప్లేయర్స్ని తగులుకుంటూ వెళ్లారు. దీని తర్వాత ఒక బంగ్లాదేశీ ప్లేయర్ ఒక ఇండియన్ ప్లేయర్ని అబ్యూసివ్ లాంగ్వేజ్తో ఏదో అన్నాడు. మన ఇండియన్స్ ఏం తక్కువ, ఇంకా టీం అంతా కలిసి బంగ్లాదేశీ టీంతో గొడవ పెట్టేసుకున్నారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలైన ఫైట్. అరౌండ్ 40 to 50 seconds ప్లేయర్స్ అయితే గ్రౌండ్ మీద ఒకరిని ఒకరు తోచుకుంటున్నారు. అప్పుడు ఇంకా ఆన్ గ్రౌండ్ అంపైర్ ఇంకా కోచెస్ అయితే వచ్చి వాళ్ళిద్దరిని సపరేట్ చేయడానికి ట్రై చేశారు. ఫైనలీ ఇండియన్ కోచ్ పారస్ అయితే ఇండియన్ ప్లేయర్స్ అందరినీ కూల్ చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ని గెలిచారు, అంతవరకు ఓకే. కానీ ఒక డిగ్నిటీ, డిసిప్లిన్ అనేది ఉండాలి కదా. సో అందుకే ఈ ఇన్సిడెంట్ని కూడా క్రికెట్లో జరిగిన ఫైట్స్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫైట్స్లో ఒకటి అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇంకా మీరు మీ గల్లీలో కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, గ్రౌండ్లో కానీ క్రికెట్ ఆడుతున్నప్పుడు జరిగిన సిల్లీ గొడవని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ TR తెలుగుతో ఆ బ్లాక్ బటన్ని నొక్కేసి.